మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారు, మస్తోనాచారి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, వారితో పాటుగా మా ఎంపీ గారు మన శ్రీనివాసరెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, అంజయ్ యాదవ్ గారు, లక్ష్మారెడ్డి గారు, అందరూ 7 నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, ముఖ్య శ్రేణులు అందరూ కూడా తెలంగాణ భవన్లో ఈరోజు మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. 2009లో తర్వాత 2014లో 2018 వరుసగా 3 సార్లు పార్లమెంట్లో ఎన్నికల్లో విజయాన్ని సాధించుకొని తెలంగాణ రావడానికి కూడా ప్రధాన కారణం కేసీఆర్ గారు మహబూబ్నగర్ ఎంపీగా ఉండడం. మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆనాడు కేసీఆర్ గారిని గెలిపించుకొని తెలంగాణ రావడానికి కారణమైనటువంటి జిల్లా కనుక మరొకసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని 2009 నుంచి విజయకేతనాన్ని కొనసాగిస్తూ మరి పార్లమెంట్లో అత్యధిక క్వశ్చన్స్ చేసి పార్లమెంట్లో ఎన్నో విజయాలు సాధించినటువంటి పార్టీ కనుక కాంగ్రెస్ బీజేపీల కన్నా ఎక్కువ క్వశ్చన్లు వేయడము, ప్రభుత్వంని తెలంగాణ సమస్యలు కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడము చురుకైన పాత్ర పోషించింది కనుక గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటే చాలు కేంద్రంలో ఎవరని అనుకునేది వెనకటి రోజుల్లో. కానీ ఈరోజు రాష్ట్రంలో కావాలి, మన పార్టీ జాతీయ పార్టీ అయింది కనుక కేంద్రం కూడా మన పాత్ర పోషించాలి. దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి కనుక ఖచ్చితంగా మనం ఈ ఎన్నికను ఆషామాష తీసుకోకుండా అందరు కలిసి పనిచేయాలని చెప్పి దాంతో 7 నియోజకవర్గాల్లో మరి మహిళా ప్రతినిధులు అందరు ముఖ్య నాయకులు 2001 నుంచి ఇప్పటి వరకు పనిచేసే కార్యకర్తలు మరి మధ్యకాలంలో వచ్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వామైనటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈరోజు మరి ఆ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో చాలామంది ప్రజలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు మోసపోయినాయి. 9వ తారీఖు రోజే మొత్తం రుణమాఫీ చేసేస్తాం, ఈరోజే 2 లక్షల రుణాన్ని తీసుకోండి అని చెప్పడం, పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే డిసెంబర్ తర్వాత 9 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి, 3 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి, 9వ తారీఖు తర్వాత మీకు అర్ధతుల బంగారం ఇచ్చేస్తున్నామని చెప్పడం, కరెంటు బిల్లులు కట్టొద్దు, మీరు కరెంటు బిల్లులు డిసెంబర్ 3 తర్వాత కట్టండి, 2,000 రూపాయలు 200 రూపాయలు మీకు మినహాయిస్తాం అని చెప్పడం, పెళ్లిళ్లకు అర్ధతుల బంగారం ఇచ్చేస్తాం, పెళ్లిళ్ళు వాయిదా వేసుకోండి అని చెప్పడం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని చెప్పడం, రైతు బంధు 14,000 రూపాయలు ఖాతాలు జమ చేస్తాం నెక్స్ట్ వీక్ అని చెప్పడం, ఇంకా అనేక రకాల వాగ్దానాలు చూసి మరి ప్రజలందరూ కూడా నిజంగా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చింది, మరి కొత్తగా కాంగ్రెస్ ఇంకా ఇన్ని చేస్తామంటుంది కదా, వీళ్ళకన్నా ఎక్కువ చేస్తామంటుంది కనుక వీళ్ళకన్నా ఎక్కువ చేసే పార్టీకి వేద్దామని చెప్పి రకరకాల అపోహలతో సోషల్ మీడియా ద్వారా అనేక అసత్య ప్రచారాలతో ఎన్నో రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. మరి 9వ తారీఖు తర్వాత రైతు బంధు పడ్డదా, పెరిగిన రైతు బంధు పడ్డదా, అసలు రైతు బంధు పడ్డదా, చనిపోయిన ఏ రైతు కన్నా రైతు బీమా వచ్చిందా, డిసెంబర్లో పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పారు, మరి చాలా పెళ్లిళ్ళకు పోయినాం,
ఏ ఒక్క పెళ్ళిళ్ళన అర్ధ తులం బంగారం కాదు మాసం బంగారం అని ఇచ్చిండ్రా? ఆనాటి పాత చెక్కులే కళ్యాణానికి ఇచ్చిపోయేది తప్ప కొత్త వీటికి ఎక్కడని ఇచ్చిండ్రా? ఒక్కసారి ప్రజలు ఆలోచన తీరుకునే లోపల ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ ప్రతి రైతు, అన్నం పెట్టే ప్రతి రైతు, నాగలు పట్టిన ప్రతి రైతు, భూమిని నమ్ముకొని బతికే ప్రతి రైతు ఇవాళ ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాలో కరెంటు లేక సేను ఎండిపోయి పిండి సంచి దొరక కష్టాలు పడేది. ఇవాళ మార్పు కావాలనుకున్నారు, మార్పు అనుకున్నారు, కానీ ఇదేం మార్పు అని చెప్పి గుండెల మీద కొట్టుకుంటున్నారు, లబో దిబోమని ముత్తుకుంటున్నారు. మళ్ళీ ఏంటి మన పరిస్థితి ఇట్లా అయిపోయింది, రేపు మళ్ళీ ఏందని. వారం రోజుల్లో కరెంటుతో స్టార్ట్ అయింది, ఎకరా పొలానికి డబ్బులు ఇస్తుంది అంతే. ఇంకా రైతు చనిపోయిన రైతులకు బీమా లేదు, ఏది లేదు. ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు, అయ్యో ఇట్లయిపోయాయి కదా అని. మనం కళ్ళ ముందర మనమే పొడుచుకున్నాం కదా, మన కళ్ళ మనం పొడుచుకున్నట్లు అయిపోయింది. ఏంటిది ఈ పరిస్థితి అని. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక మరి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలన్నా కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో 9 తారీఖు ఇస్తామన్నారు, కనీసం నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. మరి ఆ ఎలక్షన్ పోయినప్పుడు మొన్న 9 తారీఖు అంటారు కదా, ఏమైంది అని అడుగుతారు కదా. కనీసం ఆ ఎలక్షన్ గురించి అయినా 14,000 ఎకరానికి రైతు బంధు చేస్తారా? ఇమ్మీడియట్గా అందరికీ రేషన్ కార్డు ఇచ్చేస్తారా? ముఖ్యంగా చాలామంది వీళ్ళ మాట విని బ్యాంకులలో 2 లక్షలు తెచ్చుకున్నారు, ఇమ్మీడియట్గా లైన్లు కట్టి తెచ్చుకున్నారు. మరి పార్లమెంట్ ఎలక్షన్ల ఎన్నికల నోటిఫికేషన్ లోపు రైతు బంధు పెరిగిన రైతు బంధు చేస్తారా? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది చూడాల్సిన అవసరం. ఒకవేళ 9 తారీఖు వేయకపోయినా, 9 తారీఖు అనేది వేయలేదు, 9 తారీఖు వేయకపోయినా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి అందరి రైతులకు ఎకరానికి 14,000 చొప్పున వేసేసి ప్రతి మహిళకు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి ప్రతి వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇచ్చేసి మొదటి విడత కన్నా కానీ కనీసం ప్రారంభించి ప్రారంభం అందరికీ పెళ్లి అయిన వాళ్ళందరికీ మొన్న పెళ్లి అయినాయి చాలామందికి, వాళ్ళందరికీ కూడా జాబితా ఉంది. ఇమ్మీడియట్గా ముందైతే ఒక 1/2 తులం బంగారం, అల్లుడు పెట్టి బంగారం కూడా వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు 1/2 తులం బంగారం వస్తుంది, రింగ్ కూడా పెట్టలేదన్నమాట. మరి ఇమ్మీడియట్గా బంగారం ఇప్పించి నిరుద్యోగం పెట్టించి ఇవన్నీ ఇచ్చేస్తే ప్రారంభం చేస్తేనన్నా మరి ఎలక్షన్ విషయాన్ని చేస్తారా చూడాలా. ఇలా మేము మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినవి కాకుండా ఎలక్షన్లో చెప్పినవి కూడా గతంలో చేసినాం. మరి ఈరోజు చేప పిల్లలు ఏమైనాయో, 2వ విడత గొర్రెలు ఏమైందో, ఇంకా అనేక పథకాలు ఉన్నాయి. దాదాపు 400 పైగా హామీలు ఉన్నాయి. కనీసం 400 పైగా హామీలలో పట్టుమని 6 గ్యారెంటీలతో పాటు కనీసం ఇంకో 10 కలుపుకొనన్నా ఇవన్నీ ఇస్తారా చేయరా? ప్రజలకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చేసినటువంటి పథకాలు, మనం చేసిన అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఏ హామీ ఇంత లోపల చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చే లోపల మనం 9వ తారీఖులోనే అమలు చేస్తామన్నారు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 100 రోజులు ఆగుదాం, కొత్త ప్రభుత్వాన్ని మనం అడగొద్దు, అంత తొందరగా అడగొద్దు, వాళ్ళు 9 తారీఖు నుంచి డిసెంబర్ 9 నుంచి ఇస్తామన్నా మనం 100 రోజులను ఆగుదాం అని చెప్పడం జరిగింది. మరి కనీసం ఈ 100 రోజుల లోపలైనా ఈ హామీలు నెరవేరేటట్లు మనం 100 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ఈ వచ్చిన నాయకులందరూ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గిరిజనులకు ఇచ్చేటువంటి పోడు భూములను పట్టాలు ఇవ్వడానికి సర్వే చేస్తే గుంజుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు. పేదలకు ఇచ్చే భూములను జాబితా తయారు చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తామంటే అది జాబితా కాదు, మీ భూములు తీసుకుంటారని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మేము అనుకున్నాం, మా జిల్లా మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా వరంగల్, కరీంనగర్ ఆ జిల్లా నాయకులు కలిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ప్రచారాలు, భూములు గుంజుకుంటున్నారు ఇవైతేనని చెప్పి.
కనుక నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సంతోషం మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. ఇలా మేమన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, కేసీఆర్ గారు వెంబడున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. మాకన్నా అభివృద్ధి వాళ్ళు చేస్తామంటే, మాకన్నా అభివృద్ధి వాళ్ళు చూపిస్తే అంతకన్నా మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు. కేసీఆర్ కన్నా ఎక్కువ సంతోషపెట్టే ఎవరు లేరు, మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. కనుక మరి అవన్నీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రియాలను ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీ ఒకవేళ నోటిఫికేషన్ లోపలనే హామీ నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే ఎట్లా ప్రభుత్వాన్ని మనం ఎట్లా అని చెప్పి ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా ఎంపీ గారు కూడా గత 5 సంవత్సరాలుగా వారు ఒక సౌమ్యంగా పనిచేసి మరి వారు 5 సంవత్సరాలు వారు కూడా అనేక సమస్యలు పార్లమెంటు వేదికగా వారు ఎన్నో సమస్యలు అడగడం జరిగింది. మరి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేయించినా మరి ఆ వేవ్ అనేది గాలి అనేది అక్కడ వచ్చేసింది. ఆ వేవ్లో పక్కన కర్ణాటక ఎలక్షన్ కావడం, అక్కడ ఏం జరుగుతుందో హామీలు నెరవేరినాయా లేదా అని తెలుసుకోకపోవడం, వీరు ఇచ్చిన హామీలు జరుగుతాయనేటువంటి నమ్మకం రావడం, రకరకాల కారణాల వల్ల మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం, మరి 9 రోజుల్లో చేస్తున్నవి ఇప్పుడు కాకపోవడం ప్రజలకు అర్థమవుతోంది. కనుక ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల దృష్టి తీసుకొచ్చి అత్యధిక మెజార్టీతో పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకోవడం దిశగా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని కూడా కేసీఆర్ గారు పిలిపించారు. కనుక ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఎట్లా చేయాలని చెప్పనేది మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు సందేశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా మంచి చేస్తే ఇవన్నీ హామీలు నెరవేరిస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మేము తెలంగాణ అభివృద్ధి కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం. వివక్ష లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి కావాలని అనుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామంటే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులం మేం. మరి ఎంతవరకు నెరవేరుస్తూ చూసి దాని తర్వాత నెక్స్ట్ మా నాయకుని ఆదేశాల ప్రకారం చేస్తాం. కనుక ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా 7 నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి మరి వారి సూచనలు, సలహాలు పార్టీ బలోపేతం చేయడానికి మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారితో అన్ని నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే కార్యక్రమాన్ని వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.